యాడ్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తర్వాత వచ్చే వరకు సినమిన్ అనమాట, దాల్చిన చెక్క, అది కూడా 2 ఇంచులు దాల్చిన చెక్కని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వల్ల కూడా పీరియడ్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. బట్ ఇక్కడ నేనైతే ఎటువంటి పసుపు అయితే యాడ్ చేయలేదు. 2 నుంచి 3 నిమిషాల వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మొత్తం ఒక 5 మినిట్స్ అనేది ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనకు అరోమా ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే బాయిల్ అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఏంటంటే ఇది తేనె కలర్లోకి అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.